హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొబ్బరి గారెలు చేసుకుందాం. దానికి పిండి నలుగుతుంది. పొట్టున్న పప్పు తీసుకుని గ్రైండర్లో వేసుకున్నాం. ఇవి మెత్తగా అవ్వాలి. వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకోగా వచ్చిన పిండి అది కేజీ పప్పు తీసుకున్నాం గారెలకి, అందుకని కేజీ బెల్లం తీసుకున్నాం. కేజీ పప్పుకి కేజీ బెల్లం తీసుకుని ఒక పావు కేజీకి పంచదార వేసుకుందాం. ప్లస్ వాటర్. పిండి తీసుకున్న పిండిలో కొబ్బరి వేసుకున్నాం. ఏ పిండి ఆలోచించుకున్నాను, తీసుకున్నదని చూసుకున్నాం. దీంట్లోనే ఉన్నది పాకం. గారి బాగా పట్టాలి అంటే ఇది జస్ట్ టచ్ అవుతే 2 వేళ్ళు టచ్ అవుతూ ఉండాలి, సరిపోతుంది. ఇలా పట్టుకుంటే పాకం ఇలా జిగురు రావాలి. జిగురు వస్తే సరిపోతుంది. అయిపోయింది. ఇప్పుడు దీంట్లో యాలకుల పౌడర్ వేసుకుంటున్నాం. యాలకుల పౌడర్ ఇంకా తోముకుంటే సరిపోతుంది. దాంట్లో గిన్నె ఉంది కదా, చాలు మాడిపోయింది ఆల్రెడీ. మరి 3 రోజుల నుంచి మాడుతుంది. తోమద్దేటి కనుక ఇప్పుడు గిన్నె ఎడితే మళ్ళీ తోమద్దేటి తోముతాను లవ్వు. ఇప్పుడు ఇంకో పాకం పట్టండి ఉండన్నా, అందులో ఉండు. మళ్ళీ సరిపోతాయి. మరి అయ్యా ఉన్నాయి కదా, ఇప్పుడు తీయండి. అదే చూస్తా. ఇలా బెల్లంలో ఒక 1/2 అవర్ నానితే టేస్టీ కొబ్బరి గారెలు రెడీ.